ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన సామర్లకోట బైపాస్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటాం. అండ్ అలానే ఆ బైపాస్లో జరిగిన వర్క్ గురించి క్లియర్గా డీటెయిల్డ్గా అన్ని విషయాలు తెలుసుకుంటాం. మరి వెళ్దాం వ్లాగ్లోకి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక వెళ్తే ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అంటే మన సామర్లకోట బైపాస్ ఉంది కదా, సామర్లకోట బైపాస్ ని చూడబోతున్నాం. అండ్ అలానే కంప్లీట్ గా ఈ సామర్లకోట బైపాస్ లో ఎలాంటి వర్క్ జరిగింది, ఏం వర్క్ పెండింగ్ ఉంది అన్న విషయాలన్నీ కూడా క్లియర్ తెలుసుకోబోతున్నాం. మనం అయితే ఈ చివరి నుంచి ఆ చివరికి ట్రావెల్ చేయబోతున్నాం అనమాట. ఫస్ట్ మనం అయితే మ్యాప్ వ్యూలోకి వెళ్దాం. మ్యాప్ వ్యూలోకి వెళ్ళి ఈ సామర్లకోట ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంది అండ్ అలానే కంప్లీట్ గా మ్యాప్ వ్యూలో చూద్దాం అనమాట ఈ సామర్లకోట బైపాస్ గురించి. అండ్ మీకు ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను ఆల్రెడీ సామర్లకోట బైపాస్ గురించి. మీరు కనుక వీడియోస్ చూడకపోతే చూడండి, మీకు అర్థమవుతుంది ఎంతవరకు ఈ కన్స్ట్రక్షన్ అప్డేట్ అయింది అనేది. సో మరి వెళ్దాం మ్యాప్ వ్యూలోకి. లెట్స్ గో. మ్యాప్ వ్యూలోకి వెళ్లే ముందు వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరి వెళ్దామా మ్యాప్ వ్యూలోకి? చలో ఫ్రెండ్స్, ఇక్కడ మనం మ్యాప్లో వెళ్ళినట్టయితే మనకు కనిపిస్తుంది కదా, ఇదే రాజనగరం కాకినాడ పోర్టు ఏడీబీ రోడ్డు. ఈ రోడ్లో సామర్లకోటకి సపరేట్గా ఒక బైపాస్ అయితే వేస్తున్నారు. సో మనకి ఇది సామర్లకోట ఈ ఏరియాలో స్టార్ట్ అవుతుంది. మీకు కనిపిస్తుంది కదా, ఎగ్జాక్ట్గా రాక్ సిరామిక్స్ ఉంటుంది, అక్కడ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి అలా మనకైతే కాకినాడ ఎంట్రన్స్ వరకు వెళ్ళిపోతుంది అనమాట, అచ్చంపేట జంక్షన్ దగ్గరికి. అక్కడ మనకి ఈ బైపాస్ అయితే ఎండ్ అవుతుంది. సో చూస్తున్నారు కదా, ఎగ్జాక్ట్గా దొరబాబు టీషాల్ ఉంది, అక్కడ ఈ బైపాస్ అయితే ఎండ్ అవుతుంది. అంటే బోయినపొడి రోడ్డు ఉంటుంది అనమాట, ఆ రోడ్ దాటిన తర్వాత మనకి బైపాస్ ఎండ్ అవుతుంది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనమైతే ఎగ్జాక్ట్గా ఇదిగోండి ఈ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ వరకు వెళ్ళి ఈ రోడ్లో జరిగిన డెవలప్మెంట్ చూస్తాం. ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు క్లియర్గా ఈ రోడ్లో జరిగిన డెవలప్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ అలానే చెప్పాను. కానీ ఈ వీడియో కొంచెం కొత్తగా ఉంటుంది, సో కంప్లీట్గా చూడండి. సో మరి జరిగిన డెవలప్మెంట్ని చూడడానికి వెళ్దామా? ఫ్రెండ్స్ చూసారు కదా, మీకైతే చాలా క్లియర్ గా మ్యాప్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను సామర్లకోట బైపాస్ గురించి. అండ్ కంప్లీట్ చూపిస్తే కూడా బైపాస్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటుంది అనేది. అండ్ మరి ఇప్పుడు బ్యూటిఫుల్ విజువల్స్ అని చూడబోతున్నాం అనమాట. మ్యాప్ లో కాదు, స్కై వ్యూ లో నెక్స్ట్ లెవెల్ ఉండబోతున్నాయి విజువల్స్ అయితే. పదండి వెళ్దాం విజువల్స్ చూడడానికి. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం అయితే ఎగ్జాక్ట్ గా మన కాకినాడ బైపాస్ అలానే ఏడీబీ రోడ్ మెర్జ్ అవుతాయి కదా కాకినాడ దగ్గర, అక్కడ ఉన్నాం. మీరు ముందు చూస్తున్నారు కదా, ఇది మన కాకినాడ బైపాస్ అండ్ ఏడీబీ రోడ్. సో మనకి అడ్డంగా కనిపిస్తుంది కాకినాడ బైపాస్. ఈ బైపాస్ గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేశాను. అండ్ రీసెంట్ డెవలప్మెంట్ కూడా మీకే చూపించాను. మీరు చూడాలనుకుంటే మన ఛానల్ వీడియోని చూడండి. సో మనమైతే ఇప్పుడు ఏడీబీ రోడ్ ట్రావెల్ చేస్తాం, సామర్లకోట బైపాస్ని చూస్తాం. సో మీరు రైట్ సైడ్లో చూస్తున్నారు, కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. అక్కడ బిల్డింగ్ ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇప్పుడు మనం ముందుకు వెళ్తున్నాం కదా, ముందుకు వెళ్తున్నప్పుడు మనం ఏడీబీ రోడ్లో జరుగుతున్న వర్క్ని చూడొచ్చు. ఏడీబీ రోడ్ మనకి రాజనగరం నుంచి కాకినాడ పోర్ట్ వరకు ఉంటుంది. మీకు నేను ఆల్రెడీ అచ్చంపేట ఫ్లవర్ వీడియోలోని ఏడీబీ రోడ్ డెవలప్మెంట్ కూడా చూపించాను, అటువైపు ఎలా జరిగిందనేది. సో ఈ వీడియోలో మనం క్లియర్గా సామర్లకోట బైపాస్ని చూస్తాం. అండ్ ఎంతవరకు వర్క్ జరిగింది, ఏం వర్క్ జరుగుతుంది అన్న విషయాలను కూడా క్లియర్ తెలుసుకుంటాం. ఈ ఏడీబీ రోడ్లో పెట్రోల్ బంక్స్ కూడా ఉన్నాయి. లెఫ్ట్లో మీరు చూస్తున్నారుగా, మీకైతే పెట్రోల్ బంక్ కనిపిస్తుంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే మధ్య నుంచి కొన్ని రూట్స్ కూడా వెళ్తుంటాయి, అక్కడ ఫ్లైఓవర్స్ అయితే వస్తాయి అండ్ కొన్ని కల్వర్ట్స్ కూడా వస్తాయి. మనం కొంచెం ముందుకు వెళ్ళగానే మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అక్కడ నుంచి రోడ్ డైవర్ట్ అవుతుంది, అదే మన సామర్లకోట బైపాస్. మనం రైట్కి వెళ్ళామంటే అలా పాత రోడ్డు మీద సామర్లకోట వెళ్తాం. ప్రస్తుతం వాహనాలన్నీ కూడా ఆ రోడ్ నుంచి వెళ్తున్నాయి. ఈ సామర్లకోట బైపాస్ కంప్లీట్ అయిందంటే సామర్లకోట బైపాస్ నుంచే వెళ్తాయి. ఆ ముందు మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది, స్ట్రైట్గా వెళ్ళిపోతుంది రూట్ అయితే. స్ట్రైట్గా వెళ్ళి అలా మనకి సామర్లకోట దాటిన తర్వాత మళ్ళీ సామర్లకోటకి అటువైపు నుంచి ఎంట్రన్స్ ఉంది కదా, ఆ రూట్లో కలుస్తుంది. ఇది సపరేట్గా ఏడీబీ రోడ్లోకి వస్తుంది. ఈ బైపాస్ కంప్లీట్ అయితే అప్పటిది సామర్లకోట రోడ్గా మారుతుంది. సో చూస్తున్నారా, మీకైతే క్లియర్గా కనిపిస్తుంది సామర్లకోట బైపాస్లో జరుగుతున్న వర్క్. ఇంకా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ ఒక అండర్ పాస్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు, అండర్ పాస్ కూడా మీరు చూడొచ్చు. అండ్ అలానే ప్రతి డెవలప్మెంట్ని మీరు చూడండి, చూసిన డెవలప్మెంట్ని మీకు ఏం అర్థమైందో కామెంట్ చేయండి. ఇప్పుడు మీరు ఈ సామర్లకోట బైపాస్లో జరిగిన వర్క్ని చూస్తూ సామర్లకోట గురించి, ఏడీబీ రోడ్ గురించి, అలానే సామర్లకోటకి ఈ బైపాస్ ఎందుకన్న విషయాల గురించి కూడా తెలుసుకుంటారు. మరి తెలుసుకుంటారా? సామర్లకోట ఆంధ్రప్రదేశ్లోని చారిత్రకంగా ప్రాముఖ్యత గల పట్టణం. కాలక్రమేణా అభివృద్ధి చెందిన ఈ నగరానికి ఏడీబీ రోడ్ అనేది ఒక ముఖ్యమైన రవాణా మార్గం. కానీ కొన్ని సంవత్సరాలుగా ట్రాఫిక్ సమస్యలు ప్రజలకు తలనొప్పిగా మారాయి. అయితే ఇప్పుడు దానికి ఒక పరిష్కారం కూడా ఉంది. ఆ పరిష్కారం ఏంటో తెలుసుకుందాం. రాజానగరం కాకినాడ పోర్టు ఈ రెండింటిని కలుపుతూ సామర్లకోట మీదుగా వెళ్తున్న ఈ ఏడీబీ రోడ్డు సామర్లకోటలో ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కొంటుంది. పెద్ద వాహనాలు, లారీలు, ప్రయాణికుల వాహనాలు అన్నీ కలిపి ఇక్కడ ట్రాఫిక్ సమస్యలను పెంచుతున్నాయి.
అక్కడ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ప్రతిరోజు ఇదే సమస్య, బస్సులు లారీలు అన్ని ట్రాఫిక్లో సతమతం అవుతున్నాయి, సమయం వేస్ట్ అవుతుంది, ధ్వని కాలుష్యం కూడా పెరుగుతుంది. ఈ విషయాలని అక్కడ వాళ్ళని అడిగి తెలుసుకున్నాను. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ప్రభుత్వం సామర్లకోట బైపాస్ ప్రాజెక్టును రూపొందించింది. ఇది ట్రాఫిక్ని పట్టణం లోపలికి రానివ్వకుండా బయట నుంచే మళ్లించే మార్గం. సుమారు 7 కిలోమీటర్ల పొడవుతో ఈ బైపాస్ సామర్లకోటను చుట్టూ వెళ్లి తిరిగి ఏడీబీ రోడ్లో కలుపుతుంది. సమయాన్ని ఆదా చేస్తుంది, ప్రమాదాలను తగ్గిస్తుంది. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఫీచర్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. డెడికేటెడ్ 4 లేన్, తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ సూపర్ ఉంటుంది, సర్వీస్ రోడ్స్ ఉండొచ్చు, అలానే లైటింగ్ అండ్ సిగ్నలింగ్ కూడా ఉంటుంది. మీరు చూసారుగా మన ఏడీబీ రోడ్ని ఎలా డెవలప్ చేస్తున్నారనేది నా పాత వీడియోలోని. ఇప్పుడు మీరు చూస్తారు మన సామర్లకోట బైపాస్లో ఎంతవరకు వర్క్ అయిందనేది. ఇది కేవలం చుట్టూ వెళ్లే రహదారి కాదు, ఇది రీజియన్ అభివృద్ధికి మార్గదర్శకం. ఈ బైపాస్ వల్ల ప్రయాణ సమయం 40% వరకు తగ్గుతుంది. ముఖ్యంగా కార్గో వాహనాలు, విద్యార్థులు మరియు నిత్య ప్రయాణికులకు ఇది వరమవుతుంది. అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు ఈ బైపాస్ కంప్లీట్ అయిందంటే టౌన్లోకి హెవీ వెహికల్స్ రాకుండానే బయట నుంచే వెళ్ళిపోతాయి, అప్పుడు పొల్యూషన్ తగ్గుతుంది, పిల్లలు వృద్ధులు హ్యాపీగా రోడ్ల మీద తిరుగుతారు, అంటే తిరగాల్సినప్పుడు తిరుగుతారు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. సో బాగుంది కదా బైపాస్. ఈ రహదారి వల్ల సామర్లకోట చుట్టూ కొత్త పరిశ్రమలు, గృహ నిర్మాణాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఇది ఉపాధిని పెంచుతుంది, రవాణా ఖర్చులు తగ్గిస్తుంది, ఆరోగ్య మరియు విద్యా సదుపాయాలకు అందుబాటు పెరుగుతుంది. ఈ బైపాస్ నిర్మాణం స్టార్టింగ్లో కొన్ని సవాళ్లు ఎదురయ్యాయి. భూమి సేకరణ సమస్యలు, వాతావరణ ప్రభావాలు, కొంతమంది రైతుల ఆందోళనలు, ఇవన్నీ స్టార్ట్ అయినా ఈ ప్రాజెక్ట్ మాత్రం స్టార్ట్ అయ్యి ప్రస్తుతం వర్క్ అయితే జరుగుతుంది. రైతులు ఏమంటున్నారంటే పొలం పోతుందన్న బాధ ఉంది, కానీ ప్రభుత్వ అధికారులు న్యాయంగా నష్టపరిహారం చెల్లిస్తారన్న నమ్మకంతో ల్యాండ్స్ అయితే ఇచ్చారు. ప్రస్తుత ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ 80% వరకు అయ్యింది. త్వరలోనే పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. సామర్లకోట ప్రయాణ అనుభవం ఇక సులభం, సురక్షితం. సామర్లకోట అభివృద్ధి దిశగా పయనిస్తుంది. రహదారులు మారితే జీవితాలు మారుతాయి. ఏడీబీ రోడ్ బైపాస్ అందుకు బ్రిడ్జ్ లాంటి మార్గం. ఫ్రెండ్స్ చూసారా, విన్నారా ఈ సామర్లకోట బైపాస్ గురించి, సామర్లకోట గురించి చాలా విషయాలు చెప్పాను అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మీరు చూసింది ఏంటంటే మీకు క్లియర్గా కనిపించి ఉంటుంది. వచ్చేటప్పుడు అక్కడ మనకి ఒక రైల్వే బ్రిడ్జ్ అవుతుంది, రోడర్ బ్రిడ్జ్ అవుతుంది, నార్మల్ బ్రిడ్జ్ అవుతుంది, ఇవన్నీ కూడా చూసారు. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కూడా బ్రిడ్జ్ అవుతుంది. అండ్ లాంగ్ ఫ్లైఓవర్ ఇదైతే రైల్వే బ్రిడ్జ్, రోడర్ బ్రిడ్జ్ అండ్ అలానే ఇంకొక రైల్వే బ్రిడ్జ్ ఉంది. సో కంప్లీట్గా మనకి ఇలాంటి బ్రిడ్జ్లు ఎన్ని ఉన్నాయి మీరు ఎంట్రన్స్లో చూసారు కదా, సేమ్ అలాంటిది ఇక్కడ కూడా బ్రిడ్జ్ ఉందన్నమాట. ఇది కంప్లీట్ చాలా పెద్ద ఫ్లైఓవర్. మనకి ఎగ్జాక్ట్గా ఒక రోడ్ ఓవర్ బ్రిడ్జ్ని, తర్వాత ఒక రైల్వే బ్రిడ్జ్ని అండ్ నార్మల్ వాటర్ వెళ్ళే కెనాల్ బ్రిడ్జ్ని అన్ని కలుపుకొని ఒక బ్రిడ్జ్లో ఉంది. అండ్ చాలా పెద్ద ఫ్లైఓవర్. ఈ ప్లేస్లో మనకి రైల్వే బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ అవ్వలేదు, బట్ రోడ్ బ్రిడ్జ్ మాత్రం కంప్లీట్ అయింది. మీరు అబ్జర్వ్ చేశారు కదా. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్లియర్గా కనిపిస్తుంది ఈ హైవే అయితే అలా ముందుకైతే వెళ్తుంది అనమాట. సో మీకు చివరి వరకు కూడా చూపిస్తాను, అండ్ అటువైపు కూడా ఎలాంటి వర్క్ చూపిస్తాను, అండ్ అటు నుంచి మీకు సామర్లకోట ఎలా వెళ్ళాలి కూడా క్లియర్గా చెప్తాను. సో ముందు మనకి కనిపిస్తుంది కదా, అది రైల్వే ట్రాక్ అనమాట. టువర్డ్స్ రాజమండ్రి వెళ్తుంది కదా ఆ రైల్వే ట్రాక్. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్గా స్లాబ్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. అండ్ అటువైపు మనకి రైల్వే బ్రిడ్జ్ ఉంది కదా, అక్కడ మనకి ఇన్కంప్లీట్ అయితే ఉంది, అది కూడా కంప్లీట్ అయిందంటే. అండ్ అటుపక్క కూడా వర్క్ కంప్లీట్ అయిందంటే ఈ బైపాస్ తొందరలో కంప్లీట్ అయిపోతుంది. సో ఒకసారి మనం బ్యాక్ చూసుకున్నట్లయితే అటువైపు కూడా సేమ్ బ్రిడ్జ్ కంప్లీట్ అవ్వలేదు, రైల్వే బ్రిడ్జ్ కంప్లీట్ అవ్వలేదు, అండ్ మళ్ళీ నార్మల్ బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్షన్ ఉంది. ఓన్లీ ఇక్కడ మనకు కనిపిస్తుంది సార్ అలాంటి బ్రిడ్జ్, సేమ్ అలాంటి బ్రిడ్జ్ అది కంప్లీట్ అయింది. నా ప్రీవియస్ వీడియో మీరు చూసుకున్నట్లయితే ఈ రూట్లో జరిగిన డెవలప్మెంట్ గురించి క్లియర్గా మీకు అయితే అర్థమవుతుంది. షార్ట్ వీడియోలు మీకు కింద పైన పెట్టి క్లియర్గా చూపిస్తాను, ఇంతకుముందు జరిగిన డెవలప్మెంట్ ఏంటి, ఇప్పుడు జరిగిన డెవలప్మెంట్ ఏంటి అనేది. సో ఇక్కడ దాకా మనం చూసాం కదా, మనం మళ్ళీ ముందుకైతే వెళ్దాం. ముందుకు వెళ్ళి అలా అక్కడ జరిగిన వర్క్ని అయితే చూద్దాం. సో పక్కన మనకు కనిపిస్తుంది కదా, ఆ ముందునే మనకి రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది, సామర్లకోట రైల్వే స్టేషన్. సో ఇప్పుడు మనం అలా కిందకైతే వెళ్తాం అనమాట. కిందకంటే ముందుకు వెళ్తాం, ముందుకు వెళ్ళి అలా అక్కడ జరిగిన వర్క్ని అయితే చూస్తాం. సో చూస్తున్నారుగా ఇటువైపు కూడా మొత్తం మనకి స్లాబ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. బ్రిడ్జ్ పైన అంటే ఫ్లైఓవర్ పైన కంప్లీట్ అయిపోయింది. మనకు కంప్లీట్గా ఇది ఒక కర్వ్ తీసుకుంటుంది, సూపర్. అసలు సామర్లకోటలో ఇది ఒక అల్టిమేట్ ఫ్లేవర్ అని చెప్పుకోవచ్చు. అండ్ చాలా వరకు చాలా చాలా ఫాస్ట్గా అవుతుంది వర్క్ అయితే, ఎందుకంటే నా ప్రీవియస్ వీడియోలో మనం ఇంత వర్క్ అయితే చూడలేదు. అండ్ మనం అక్కడ చూసుకోవచ్చు వెహికల్స్ అనేవి డైవర్ట్ అవుతున్నాయి. ఇలా వెళ్ళి మనం ముందుకు వెళ్ళాం అనుకోండి, మనం డైరెక్ట్గా రాజనగరం వెళ్తాం. అక్కడ డైవర్ట్ అవుతుంది రోడ్డు, ఆ డైవర్ట్ అవుతున్న రోడ్లో వెనక్కి వెళ్ళామంటే సామర్లకోట ఊర్లోకి అయితే వెళ్తాం.
సో మీకు అది కూడా చూపిస్తాను అటువైపు ఎలా వెళ్తాం అనేది. అండ్ ఇంకా మనం ముందుకు వెళ్తున్నాం కదా, ముందుకు వెళ్తే అలా రాజనగరం వెళ్తాం. మీకు క్లియర్గా రాజనగరం వరకు ఎలాంటి వర్క్ జరిగింది, ఏం వర్క్ జరిగింది కూడా అప్కమింగ్ వీడియోలో తెలుస్తుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారా, మీకు చాలా చాలా క్లియర్గా ఏడీబీ రోడ్ అయితే కనిపిస్తుంది. ఈ రోడ్లో అప్కమింగ్ వీడియోలో మనం ట్రావెల్ చేద్దాం రాజనగరం వరకు. కానీ ఇప్పుడు మనం వెనక్కి వెళ్ళి డైరెక్ట్గా చూద్దాం ఈ రూట్లో. అంటే మనకి రివర్స్లో వస్తే మనకి ఎలా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి వెహికల్స్ ఎవరితో చూసారా, ఇలా సామర్పేట వెళ్తే. అండ్ ఇక్కడ మనకి బ్రిడ్జ్ వరకు వచ్చినట్టు చూసాం కదా, సో ఈ విధంగా బ్రిడ్జ్ వరకు అయితే అయింది. ఆ లెఫ్ట్లో మీకు కనిపిస్తుంది చూసారా, అదంతా కూడా సామర్లకోట. మరి మీలో ఎంతమంది సామర్లకోట నుంచి వీడియో చూస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ అలానే ఈ బైపాస్ గురించి మీకు ఏమైనా విషయాలు తెలిసినా కూడా కామెంట్ చేయండి. చాలా చాలా కష్టపడి వీడియోస్ అయితే ఇస్తున్నాను. హోప్ యూ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. అలాగే ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నా. మరి వీడియోని ఎండ్ చేద్దామా ఫ్రెండ్స్? చూసారా ఎలా ఉన్నాయి విజువల్స్, నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి కదా. మీకైతే కంప్లీట్ గా ఈ బైపాస్ లో ఎలాంటి వర్క్ జరిగింది, ఎంత వర్క్ పెండింగ్ ఉంది, ఏం వర్క్ అయ్యింది, కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ మరి మీకు ఎలా అనిపించింది విజువల్స్? సూపర్ కదా, నాకు నచ్చాయి. మరి లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఇంకా మనైతే వీడియోని ఇక్కడ దాని చేస్తున్నాం. మీకు వీడియో ఇస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ and happy drive. Always wear a helmet and gear up your seat belt. Thank you friends, thank you for your support. Always have a safe and happy drive. Bye bye.